నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ కిరణ్ శర్మ గురువు గారు ఉన్నారు. సో వారాహి నవరాత్రులు వస్తుంది కాబట్టి అసలు వారాహి నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటి, ఎన్ని రోజులు, ఏ రోజులు ఏ అమ్మవారిని అలంకరించాలి, ఏ నైవేద్యాలు సమర్పించాలి, గురువు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే గురుగారు. నమస్తే అమ్మా. అఖండ లక్ష్మీ ప్రాప్తిరస్తు. గురుగారు, అసలు వారాహి నవరాత్రుల యొక్క విశిష్టత ఏంటో మాకు తెలియజేస్తారా? అమ్మవారి యొక్క ఆరాధన ఎలా ఉంటుందంటే ఇవి గుప్త నవరాత్రులు. మనం అందరంగా రెగ్యులర్గా చేసుకునే నవరాత్రులు లాంటివి కాదు. అంటే సీక్రెట్గా చేసుకునేవి. ఎందుకు సార్ సీక్రెట్గా ఎందుకు చేసుకోవాలి అంటే కొన్ని పూజలు కొన్ని వ్రతాలు అనేవి కొన్ని సమయాల్లో చేసుకోవాలి. ఇప్పుడు మనకి అర్ధరాత్రి, ఇప్పుడు సాయంత్రం పూట ఎందుకు శివాభిషేకం చేస్తారు, ప్రదోషకాలంలో అభిషేకం చేస్తారు, మహాశివరాత్రి నైట్ అర్ధరాత్రి 1 గంటకి ఎందుకు అభిషేకం చేస్తారు, నైట్ ఎందుకు స్వామివారి కళ్యాణం చేస్తారు అంటే ఆ స్వామివారి యొక్క ఆవిర్భావం ఆ సమయంలో జరిగింది కాబట్టి అలా చేస్తారు. అలాగే వారాహి నవరాత్రులన్నీ కూడా తప్పకుండా మీరు గుర్తుపెట్టుకోండి, గుప్తమైన నవరాత్రులు ఇవి. అంటే ఇవి అందరు కామన్గా చేసే నవరాత్రులు కావు. ఇవి అసలు కామన్గా చేసేటువంటి స్థితి కాదు. ఇది వెరీ డిఫరెంట్. ఇది అంటే తాంత్రికమైనటువంటి మంత్రాలే ఉంటాయి, బట్ మంత్రాలు ఉండవు, ముద్రలతో ఉంటాయి. అమ్మవారికి ఇక్కడ ముద్రలతో అమ్మవారిని ఉపాసన చేస్తారు. అందులో ఇక్కడ అమ్మవారు ప్రధానమైన దేవతగా వారాహి అని చెప్పబడిన ఎవరి వారాహి దేవత అంటే లలితా అమ్మవారికి, లలితాదేవికి సర్వసైన్యాధ్యక్షురాలు. ఓకే, లలితమ్మవారికి సర్వసైన్యాధ్యక్షురాలు. అంటే మనం చేసేటువంటి శరన్నవరాత్రులు అది దసరాప్పుడు చేసేవి, వసంత నవరాత్రులు చైత్రమాసంలో చేసేవి, మధ్యలో ఇప్పుడు చేసేటువంటి ఆషాఢ మాసంలో గుప్త నవరాత్రులు, తర్వాత మనకి రేపు కార్తీక మార్గశిర మాసంలో చేసేటువంటి నవరాత్రులకు ఉంటాయి. 4 రకాల నవరాత్రులు ఉంటాయి. 2 మనకి బయటికి వసంత నవరాత్రులు, శరన్నవరాత్రులు బయట చేసుకోవచ్చు. దానికి చండీ సంబంధమైనటువంటి ఉపాసన ఉంటుంది. కానీ ఇక్కడ మీరు వారాహి నవరాత్రులు చేసుకోవడానికి ఏదో అందరూ కూడా ఈ మధ్య టీవీలలో చెప్పేసి అందరూ ముఖాన్ని పెట్టుకోండి, కలశం పెట్టుకోండి, పూజలు చేసుకోండి, సుశుద్ధ జపం చేసుకోండి, సుశుద్ధ పారాయణం చేయండి, లేదమ్మా. ఇదంతా కూడా శాస్త్రోక్తమైన విధానంతో బయట ఏదో ఇంకా మాకంటూ నేను వారాహి అనగానే నా పేరు బయటకు వచ్చేస్తుంది, నేను చెప్పగానే అందరికి కనబడతాను, సోషల్ మీడియాలో నా పేరు బయటకు వచ్చేస్తున్నటువంటి భావనతో చెప్పేవి కావు. వారాహి నవరాత్రికి అసలు ఆ శ్లోకాలు చెప్పండి. ఇప్పుడు చెప్తున్నటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళని కనీసం శ్లోకాలు చెప్పండి. ఇప్పుడు నేను అమ్మవారికి, నేను పురోహితుడిని, నాకే అమ్మవారి వారాహి శ్లోకాలు నాకు రావు అంటే అవి నేర్చుకోవడానికి అవకాశం లేదు. అది గుప్త నవరాత్రుల్లో చాలా గుప్తమైనటువంటివి, ఉపాసన ఉండాలి. అంటే ఇక్కడ ఉపాసన అంటే చండీ ఉపాసకులు సరిపోరు. ఇక్కడ అమ్మవారిక ఉపాసన అనేది అనేక రకాలుగా ఉంటుంది. ఇక్కడ ఈ అమ్మవారి ఉపాసన అనేది శ్రీచక్రార్చన తెలిసి ఉండాలి. శ్రీచక్రార్చన తెలుసున్న వాళ్ళు మాత్రమే ఇటువంటి వారాహన చేయవచ్చు. ప్లస్ ఇవి గుప్తమైన నవరాత్రులు మంత్రోక్తంగా తాంత్రిక విధానంగా ఈ సంజ్ఞలు అంటే సైన్స్ ఉంటాయి కదా, ఈ సైన్స్ అంటే సంజ్ఞల ప్రకారంగా చేయాలి. అంటే ముద్రలు ఉంటాయి, ముద్రలతోనే అమ్మవారిని పూజించాలి. కాబట్టి ఇవి అందరూ చేసేటువంటి అది మనకి నవరాత్రులు కావు. కాబట్టి చాలా జాగ్రత్తగా చేయాలి. మీకు ఇంట్లో చేసుకోవాలని ఉంది, ఫోటో ఉంచుకోవచ్చు, దానికి ఇబ్బంది ఏం లేదు. మరి 9 రోజులు మీకు కలశం పెట్టుకొని పూజ చేసుకోవచ్చా అంటే మామూలుగా పెట్టే కలశం పెట్టుకొని అమ్మవారిని, లలిత అమ్మవారిని ఆవాహనం చేసుకొని లలితమ్మవారి రూపంలో వారాహిదేవి అష్టోత్తరం చదువుకోవచ్చు, దానికి ఇబ్బంది లేదు. ధూపదీప నైవేద్యాలు, దానికి ఎటువంటి ప్రాబ్లం లేదు. కానీ దానికి డిఫరెంట్గా మేము పద్మం వేస్తాం, అష్టకోణం వేస్తాం, మేము రూపం పెట్టుకున్నాం, నేను ఆవాహనం చేస్తాను, నేను కాస్త అమ్మవారు నాకు పూనింది, ఇలాంటివన్నీ కూడా పనికిరాదు. అమ్మవారు చేసే పూజా విధానం వేరుంటుంది. కాబట్టి ఏదో చేశాము చిల్లరగా అనేది మాత్రం కాదు, చాలా భక్తితో, చాలా పవిత్రంగా, ఎటువంటి అంటే పరిపూర్ణ దీక్ష ఉండాలి దాంట్లో. అంటూ ఉండొద్దు, మైల ఉండొద్దు, ఇంట్లో వ్యక్తులు ఏ ఒక్క వ్యక్తి కూడా నీచు తినడానికి పనికిరాదు. దానికి 5 రోజుల ముందు 5 రోజుల తర్వాత వరకు అమ్మవారి దీక్షలో ఉండాలి వీళ్ళు. సో కాబట్టి చాలా తీవ్రమైనటువంటి కఠోర దీక్షలోనే వారాహి నవరాత్రులు ఉంటాయి. ఇవి అందరూ కామన్గా చేసుకునేవి కాదు, గుర్తుపెట్టుకోండి ఆ విషయం. సో అమ్మవారిని ఎప్పుడు పూజ అంటే ఆషాఢ మాసంలో పాడ్యమి నుంచి, అంటే రేపటి నుంచే ప్రారంభమవుతుంది మనకి, అంటే రేపు వచ్చేటువంటి బుధవారం నుంచి మనకి ప్రారంభమవుతున్నటువంటి ఇది పండుగలు. సో కాబట్టి ఈ పాడ్యమి, ఆషాఢ శుద్ధ పాడ్యమి నుంచి నవమి రాత్రి వరకు కూడా ఈ యొక్క ఉత్సవాలు జరుగుతూ ఉంటాయి. అంటే చాలామంది ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారు అవతారం అంటారు, కానీ ప్రతిరోజు వారాహి అమ్మవారే. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అమ్మవారిగా లేవు, అంటే శ్లోకాలుగా వేరే ఉన్నాయి తప్ప వేరే రూపాలు లేవు. ఇప్పుడు దుర్గా నవరాత్రులు ఉన్నటువంటి రూపాలు వేరు. దుర్గనవరాత్రులలో సరస్వతి అవతారం, లక్ష్మీ అవతారం, చండికా అవతారం, కాళీ అవతారం, అన్నపూర్ణాదేవి అవతారం అలా ఉన్నాయి మీకు. కానీ ఇక్కడ ఈవిడ లలితాదేవికే సర్వసైన్యాధ్యక్షురాలు, ఈవిడే వారాహి రూపం, ఒక పంది రూపంలో ఉన్నటువంటి అమ్మవారు, వరాహస్వామి లాంటిదే వారాహి అమ్మవారు. ఈ వారాహి ఎందుకు అంటే క్షిప్రంగా ఫలితం వస్తుంది.
తను ఆరాధిస్తే ఫలితం వెంటనే వస్తుంది. కానీ ఆరాధించే విధానం కూడా వేరే ఉండాలి. అది తెలుసుకున్నటువంటి బ్రాహ్మలు కొద్దిమంది బ్రాహ్మలే ఉంటారు, అందరు ఉండరు. అలాంటి వ్యక్తులందరూ కూడా అబద్ధం. సో ఆ మంత్రాలు వేరు, ఆ శ్లోకాలు వేరు. కాబట్టి దాని గురించి మనం ఎవడు పడితే వాడు నాకు వచ్చు, నేను చేసేస్తాను, నీకెందుకు, నాకు 25,000 50,000 ₹1,00,000 అనేదంటే కుదరదు. ఇవన్నీ కూడా తాంత్రికమైనటువంటి ఉపాసన చేసుకునే వ్యక్తులకు మాత్రమే గుప్త నవరాత్రులుగా చెప్పబడింది. రెండవది మీకు బాగా గుర్తుపెట్టుకోండి, ప్రదోష కాలం నుంచి మొదలుపెట్టి రాత్రి సమయాల్లో అమ్మవారి ఆరాధన చేస్తే మంచిదనే విషయాన్ని దేవి భాగవతంలో స్పష్టంగా చెప్పబడింది. కాబట్టి రాత్రిపూట చేసేటువంటి పూజలు పునస్కారాలు ఇవి. ఆ విషయాన్ని గమనించండి. పొద్దున చేయకూడదా అనేది లేదు. ఇవి చేసి రాత్రిపూట చేయాల్సిన పూజలు ఇవి. కాబట్టి ప్రదోష కాలంలో రాత్రిపూట చేయాల్సినవి. కాబట్టి ఏదో మేము చేసా మొక్కుబడిగా అనిపించుకోవడం కన్నా నేను కలశంలో ఆవాహన చేసుకొని నా అష్టోత్తరం చదువుకోవచ్చు, నో ప్రాబ్లం. అమ్మవారికి ధూపము దీప నైవేద్యం పెట్టుకోవచ్చు. ఆ విధానం వేరు, ఆ మండపాలు వేరు. మంటపాలు వేసి అమ్మవారిని పద్మం వేసి, పద్మం మీద సర్వతో భద్ర మండపం వేసి, యోనిగుండం వేసి, దాంట్లో హోమం ఉంటుంది, రోజు హోమాలు ఉంటాయి. సో ఇవన్నీ కూడా చండీలో చెప్పేటువంటి మంత్రాలను ఉండవు. అవి కొన్ని బీజాక్షరాలతో ఉన్నటువంటి మంత్రాలే ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరు చేయడానికి లేదు. అలా నిష్టగా చేసిన వారికి ఫలితం మాత్రం వెంటనే మీకు వచ్చే అవకాశం ఉంటుంది. మంచి అనుకూలత. 1-2 విషయాలు ముఖ్యంగా ఆరోగ్యంతో ఇబ్బంది పడేవాళ్ళు, సంపూర్ణ ఆరోగ్యానికి, శత్రు బాధలు ఉన్న వారికి, కోర్టు తగాదాలు, ఈ చుట్టుముట్టు గొడవలు, నెగిటివ్ ఎనర్జీ వాళ్ళకి ఈ అమ్మవారి నవరాత్రుల వల్ల వెంటనే ఫలితం వస్తుంది. ఈ 2 విషయాల్లో మీకు శత్రునాశనం, రుణ బాధల నుంచి విముక్తి, శత్రునాశనం, రోగనాశనానికి తప్పకుండా అమ్మవారు రెడీగా ఉంటారు. అవి మనకి అనుకూలమైన ఫలితాన్ని ఇవ్వడానికి సిద్ధంగా ఉంటుంది అమ్మవారు. అటువంటి వాళ్ళు వారాహి నవరాత్రుల్ని నిష్టగా చేసేటువంటి వ్యక్తులు ఉంటే చేసుకోవచ్చు. చాలా ఖరీదైనది ఇది, మీరు అనుకున్నంత ఈజీ కాదు. చండీ నవరాత్రులే మీకు ఎంతైనా 4-5 లక్షలు ఖర్చు అవుతుంది. దానికి డబుల్ ఖర్చు అయ్యేది ఈ యొక్క వారాహి నవరాత్రులు. గురుగారు, ఇది కష్టం అంటున్నారు కాబట్టి కొంతమంది 2-3 రోజులు చేసి వదిలేస్తే ఏమైనా జరుగుతుందంటారా వాళ్ళకి? ఇక్కడ మీరు ఒకటి గుర్తుపెట్టుకోండి, నవరాత్రుల పేరు, దీనికి 3 రాత్రులు అసలు చేసేవాళ్ళే తక్కువ ఉన్నప్పుడు అసలు విధానంగా చేసిన వాళ్ళు 9 రోజులు పడుతుంది. అది అంటే ఫలితం 9 రోజుల దాకా ఫలితం వస్తున్నప్పుడు 3 రోజులు ఎలా చేస్తారు మీరు? అదే అంటున్నా, కేవలం అమ్మవారి మీద ప్రేమతో ఏదో అనుబంధం పెంచుకోవడానికి ఏదో 3 రోజులు 5 రోజులు పెట్టుకోవడం మీరు తప్ప, ఇది శాస్త్రోక్తంగా నేను త్రిరాత్రులు చేస్తా, త్రిరాత్రోత్సవం చేస్తా, పంచరాత్రోత్సవం చేస్తా, లేదా పలానా పంతులు గారు టీవీలో చెప్పారు, పలానా తెల్లగడ్డ ఉంటుంది ఒక ఆయనకి, ఆయన బాగా చెప్పాడు, ఆయన పండితుడు, ఆయన చెప్పారు కాబట్టి అయిపోయింది. ఒక ఆయన లావుగా ఉంటాడు, రుద్రాక్షరాన్ని వేసుకుంటాడు, బంగారాలు పెడతాడు, చాలా ఆయన చెప్పాడు, ఆయనకు బాగా ఫాలోయింగ్ ఉంది యూట్యూబ్లో, ఇన్స్టాగ్రామ్లో, ఆయన చెప్పాడు కాబట్టి అయిపోతుంది. ఏదో మొన్న కనుక మనకి సోమవారం రోజున చాలా విశేషమైన రోజు అని చెప్పారు. ఆ రోజు విశేషం ఏంటంటే ఆరుద్ర నక్షత్రంతో సోమవారం కాబట్టి ఆ రోజు స్వామివారిని అభిషేకం చేసుకోవచ్చు. ఆ రోజు తిథి, ఆ రోజు కేవలం వారము, రోజు మాత్రం నక్షత్రం మాత్రమే శివుడిది. ఆ రోజు చేసుకుంటే తప్పకుండా మనకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి చేయమని చెప్పారు. అది మంచిదే. నేను పూజల్లో పాలు పంచుకోదని చెప్పట్లా, కానీ లేనిది ఉన్నట్టు క్రియేట్ చేసి మభ్యపెట్టకండి అంటానే. సో కాబట్టి గతంలో నేను ఒక 2-3 రోజుల కింద జరిగినటువంటి విషయంలో సోమవారం రోజున చాలా మంది పొలవంటి భక్తిగా గుడికి వెళ్ళారు. మంచిదే, ఆరుద్ర నక్షత్రం సోమవారం విశేషం. తప్పకుండా ఆ పూజ వల్ల ఫలితం ఉంటుంది, మంచి లాభం ఉంటుంది, ప్రశాంతం ఉంటుంది, ధనప్రాప్తి, సంతానం, ఉద్యోగం అన్నీ బాగుంటాయి. ఇక్కడ మీరు నవరాత్రులకు వచ్చరికి 3 రోజులు చేస్తే బాగుంటుందా అంటే అలా కుదరదు. కాబట్టి ఎవరు చెప్పినా శాస్త్రోక్తంగా నవరాత్రులు 9 రోజులు మీరు పూజలు హోమాలు చేసుకుంటేనే ఫలితం. లేదు ఇంట్లో మేము ఉట్టి కలశం పెట్టుకున్న అమ్మవారిని సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే అని దండం పెట్టుకున్న అమ్మవారి కంటే అలా చేసుకోవచ్చు, నాకు ఇబ్బంది లేదు. అమ్మవారిని పూజిస్తే నష్టం ఎందుకు వస్తుంది? కానీ మంత్రోక్తంగా 3 రోజులు చేసుకోవచ్చు అనేది పనికిరాదు. మంత్రోక్తంగా చేస్తున్నప్పుడు 9 రోజులు చేసుకోవాల్సిందే. మీరు అలా పూజలు చేసినప్పుడు కలశం పెడతారు కదా గురుగారు, అది 9 రోజులు అదే ఉంచొచ్చు అంటారా? కొంతమంది రోజు మారుస్తూ ఉంటారు, కొంతమంది 3 రోజులకు ఒకసారి మారుస్తూ ఉంటారు. అలా ఎక్కడ కూడా ఎవరు రోజు కలశం మార్చారు. అసలు ఒక్కసారి కలశ స్థాపన అయితే ఎవరు మార్చారు. అది నవరాత్రి కలశ స్థాపన అంటే అమ్మవారిని కూర్చోబెట్టినట్టు. సో కాబట్టి అమ్మవారు కానీ అయ్యవారు కానీ కలశంలోకి ఆవాహన చేసి కూర్చోబెడితే ఇంకొకసారి కూర్చోబెడితే మార్చారు. కొంతమంది 3 రోజులకు ఒకసారి వాళ్ళు అదే అంటున్నా, అలా అనుకునే వాళ్ళు ఉంటారు. 3 రోజులు పెట్టుకుంటాం అమ్మవారిని చెప్పేసి లాస్ట్లో పెట్టుకుంటారు. ఎవరు కూడా స్టార్టింగ్ నుంచి పెట్టారు 3 రోజులు పెట్టుకునే వాళ్ళు. అంటే అష్టమి, ఇప్పుడు సప్తమి, అష్టమి, నవమి పెడతారు. కొంతమంది పంచమి, షష్ఠి, సప్తమి, అష్టమి, నవమి పెడతారు, 5 రోజులు పెడతారు. కొంతమంది పాడ్యం నుంచే పెట్టుకుంటారు. అలా పెట్టుకోవచ్చు. సంకల్పం అదే అంటున్నా, నవరాత్రులు అలాంటి సంకల్పం లేదు, దానిపై నవరాత్రులు కాదు, త్రిరాత్రోత్సవం ఉంటుంది. శరన్నవరాత్రోత్సవాల్లో త్రిరాత్రోత్సవం ఉంది, నవరాత్రోత్సవం, త్రిరాత్రోత్సవం ఉంది, పంచరాత్రోత్సవం లేదు. కానీ పెడతారు కొంతమంది. చెప్తున్నాం కదా, పూజిస్తే తప్పేం కాదు, కానీ కొన్ని పూజ తప్పు అవుతుంది. సో కాబట్టి అలా మనకి వారాహి నవరాత్రుల్లో మీరు ఎట్టి పరిస్థితుల్లో అలా త్రిరాత్రోత్సవాలు, పంచరాత్రోత్సవాలు అనేవి లేవు. పెట్టుకుంటే 9 కలశం పెట్టుకొని రోజు పూజ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి దీక్షలు, ఉపవాసాలు, నాన్ వెజ్ తినకుండా భార్యాభర్త దూరంగా ఉంటూ ఇంట్లో నిష్టగా ఉంటే సరిపోదు తప్ప, మీరు అలాంటి ఉపవాసం తప్ప అసలు తాంత్రిక పూజల్లో మీరు చేసే పూజలు వేరమ్మా. అవి ఆ పూజ చేయడానికి 5.5 గంటలు పడుతుంది.
5:30 గంటలు పట్టే అవకాశం ఉంటుంది. 5:30 గంటలలో మేము పుస్తకం తీసుకొని చేస్తేనే 5:30 గంటలు పడుతుంది మాకు. కాబట్టి దానికి చాలా జాగ్రత్తగా చేసుకునే ప్రయత్నం చేయాలి. నాకు ముద్రలు రావు, నేను ముద్రల ద్వారా చేయను. నేను మంత్రాలు బీజాక్షరాలతో చేసుకుంటాం. మేము పుస్తకం లేకుండా చేయలేం. పుస్తకం తీసుకొని చేయాలి. అందులో నా 2 అసిస్టెంట్లు పెట్టుకోవాలి. నేను ఎక్కడ మిస్టేక్ వచ్చినా ఇబ్బంది లేకుండా ఇద్దరం జాగ్రత్తగా పుస్తకం చూస్తూ చేయాల్సిందే. కాబట్టి అలాంటిది లేదు. పుస్తకం లేకుండా చేయలేం, బీజాక్షరాలు లేకుండా అసలు చేయలేం. మనకి ముద్రలో వ్యక్తంగా అయితే మనకు రాదు. అది తాంత్రిక విద్య నేర్చుకున్న వాళ్ళకి మాత్రమే వస్తుంది. అంటే ఇక్కడ చేతబడి, చిల్లంగి లాంటివి ఉంటాయి కదా, వాటి తిప్పికొట్టడానికి కూడా పనికి వస్తుంది. జనాకర్షణ పనికి వస్తుంది. రాజకీయ నాయకులకు చాలా మంచిది. ఈ కన్స్ట్రక్షన్ చేసేటువంటి వ్యాపారస్తులకు మంచిది. రోగంతో ఇబ్బంది పడుతున్న వాళ్ళకి మంచిది. రుణాలతో ఇబ్బంది పడుతున్నవారు, అప్పులతో ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఏదో రకంగా అమ్మవారు నీకు ఆర్థిక ప్రయోజనాన్ని కలిగించే అవకాశం, ఆరోగ్య లాభాన్ని కలిగిస్తుంది. కాబట్టి నవరాత్రులు 9 రోజులు చేసుకోవాల్సింది. 9 రోజులే మంచిది. ఓకే గురువుగారు, మీరు నాన్ వెజ్ తినకూడదు అంటున్నారు. కొంతమంది ఆడవాళ్ళు ఇంట్లో పూజ చేస్తున్నా కానీ మగవాళ్ళు బయటికి వెళ్ళి తినేసి వచ్చేస్తూ ఉంటారు. అట్లా పర్లేదంటారా? ఒకటి దీక్ష అనేది భార్యాభర్త ఇద్దరు వేరు వేరు కాదు. సో భార్యాభర్త ఇద్దరు ఒకటే, పిల్లలు కానీ ఎవరైనా సరే ఆ కుటుంబం అంతా కూడా ఒకరి దీక్ష ఉండి అందరు దీక్ష ఉండాల్సిందే. ఇప్పుడు మీకు కోపాలు వస్తాయేమో ఇంట్లో, మరి 40 రోజులు అయ్యప్ప మాల దీక్ష వేసుకోగానే ఇంట్లో పెళ్ళాం, మొగుడు, చెల్లెలు, అన్న, వదినే అందరూ ప్రతి ఒక్కళ్ళు ఎందుకు నిష్ఠగా ఉంటారు? దేనికి? అక్కడ ఏముందని? అయ్యప్ప స్వామి మీరు ఏం పెట్టుకున్నారు? అక్కడ ఏ మంత్రాలు చదువుతున్నారని? అక్కడ ఏ మంత్రాలు చదువుతున్నారు మీరు? అంటే శరణాల స్వామి అయ్యప్ప, శరణం అయ్యప్ప చదువుతున్నారు. దానికి అంత నిష్టగా ఉంటే అసలు బీజాక్షరాలతో అమ్మవారిని ఒక్కొక్క పూజ చేస్తుంటే అక్కడ పూరకాలు వస్తాయి. అటువంటి తాంత్రికమైనటువంటిది, మంత్రోక్తమైనటువంటిది కలిస్థాపన అమ్మవారిని ఆవాహనం చేస్తే ఎంత నిష్టగా ఉండాలో ఆలోచించండి. కాబట్టి ఇంట్లో ప్రతి ఒక్కళ్ళు దీక్ష ఉంటే అందరూ దీక్షలో ఉన్నట్టే. దానికి అందరూ కూడా దీక్ష ఉండాల్సిందే. బయట తింటా ఇంట్లో తినట్లే కదా అనే వాళ్ళకి అది సర్వ పాపాన్ని కలిగిస్తుంది. అది మీరు చేసిన దానికంటే కూడా పాప ఫలితం డబుల్ వస్తుంది. అట్లా కంపల్సరీ చేయకూడదు. శుభమస్తు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.